ఈ రోజుటికి ఇదే లాస్ట్ షాట్ అండి. ఇవి ఫోటోగ్రాఫ్స్ కాదు. గూగుల్ నుండి కాపీ చేసినవి కాదు. తర్వాత నేను ఏ పార్క్‌కెళ్ళలేదు. ఏ నర్సరీకెళ్ళి ఫోటోస్ కొట్టలేదు. ఇవన్నీ మన హైదరాబాద్‌లో సఫీల్‌గూడలో మా వారి అంకులు అంటే రాచయ్య అంకుల్ అని ఉండేవాళ్ళు. వాళ్ళ కోడలనమాట. వాళ్ళ ఇంట్లో కుండీలల్లో టెర్రస్‌లో పెంచినవండి. ఎంతో బాగున్నాయి. నేనడిగాను. నేను ఇలా దీంట్లో పెట్టుకోవచ్చా యూట్యూబ్‌లో అంటే, పెట్టుకో అని చెప్పి ఫోటోస్ పంపింది. ఎంత అసలు చూడండి ఎంత బాగా పెంచారో. భూమిలో పెంచినట్టు అన్ని బకెట్స్ అన్నీ వీడియో గూడా ఉంది. నేను ఒకరోజు నీట్‌గా ఎడిటింగ్ చేసి పెడతాను. చాలా చాలా బాగుందండి అసలు. టెర్రస్‌లో ఇంత బాగా పెంచుతారని యూట్యూబ్‌లో చూసానే తప్ప, తెలిసిన వాళ్ళు చేస్తే అది హ్యాపీ కదా అసలు. అందులో మా సఫీల్‌గూడ నేనెప్పుడు సఫీల్‌గూడ మా ఇంటి దగ్గరనమాట వాళ్ళు కూడా. నాకు యాక్చువల్‌గా మా ఆయనకు చా వీళ్ళ పక్కింట్లోనే రెంట్‌కుండేవాళ్ళు. వీళ్ళ ఇంటి నుండే ఫుడ్డొచ్చేది మా ఆయనకెక్కువ. ఇంగ పుత్రుడులాగే వాళ్ళకి మా ఆయన. పెళ్ళయ్యాక గూడా నాకు బాగా హెల్ప్ చేశారు వీళ్ళు. అన్నిట్లో హెల్ప్ చేశారు. మీకు చాలా సార్లు షేర్ చేశాను. మా ఆయన బెడ్‌లో ఫ్రాక్చర్ అయ్యి ఉంటే వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా హాస్పిటల్ తీసుకెళ్ళటము, మాకు వాటర్ తెచ్చివ్వటము, అన్నీ కూడా అంటే అప్పుడు వాటర్ ఇంట్లో వచ్చేవి కాదు. సో, వీడియో కూడా ఉందండి. ఎంత బావుందో చూడండి అసలు. చాలా నచ్చింది. ఎంత హ్యాపీ అనిపించిందంటే, అంటే మన వాళ్ళది ఇలా పెంచారు అనే ఆనందం అంతే. నేను టిప్స్ కూడా అడిగినానండి. ఏం లేదు తను చెప్పింది ఒకటే ఆహ్, బియ్యం కడిగిన నీళ్ళను నేను వారానికి ఒకసారి ఏస్తాను. ఎగ్ షెల్స్, టీ వేస్టేజ్ ఇవన్నీ అందరికి తెలిసినవే టిప్స్.